ఒక షాప్‌కి 1000 కస్టమర్స్ రోజు వస్తున్నారు. రోజు వస్తుంటే ఆ 1000 కస్టమర్స్‌లో 900 కస్టమర్స్ రోజు మిల్క్ ప్యాకెట్స్ తీసుకుంటున్నారు ఆ షాప్ నుంచి. వాళ్ళు ఆ షాప్‌ని ఒక 2, 3 ఇయర్స్ నుంచి పెట్టుకున్నారు. ఆ డేటాని కలెక్ట్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్‌గా ఆ షాప్ నుంచి 900 మిల్క్ ప్యాకెట్స్ అనేవి సెల్ అవుతున్నాయి. ఆ షాప్ ఓనర్ ఏం చేశాడంటే, అంటే నా దగ్గర ఇంత డేటా ఉంది. నా షాప్‌కి రోజు 1000 నంబర్ ఆఫ్ కస్టమర్స్ వస్తున్నారు. 900 మిల్క్ ప్యాకెట్స్ అనేది గ్యారంటీగా నా షాప్‌లో ఉండాలి. అలా ఉంటేనే ఓవర్ స్టాక్ లేకపోతే అండర్ స్టాక్ అనే సిట్యుయేషన్ రాకుండా నా కస్టమర్ సాటిస్ఫై అయితారు నా వల్ల. నా షాప్‌కి రోజు వస్తారు. నేను ఏ కస్టమర్‌ని కోల్పోను అనే ఆలోచనతో ఏ విధంగా అయితే షాప్ ఓనర్ డెసిషన్ తీసుకుంటున్నాడో దీన్నే డేటా సైన్స్ అంటారు. డేటా సైన్స్ అనేది చాలా పెద్ద ఫీల్డ్. ఒక డేటా నుంచి నాలెడ్జ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ నాలెడ్జ్ వల్ల యాక్షనబుల్ ఇన్‌సైట్స్ తీసుకోవడం ఈ డేటా మీద. దీన్నే డేటా సైన్స్ అంటారు. డేటా సైన్స్‌లో ఏవి యూజ్ చేస్తారంటే స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, డొమైన్ నాలెడ్జ్ ఇవన్నీ యూజ్ చేసి ఆ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా మీద ప్యాటర్న్ ఏంటి? ఇది ఏమైనా అర్థం చేసుకునే ప్యాటర్న్ ఉందా? అంటే మిల్క్ ప్యాకెట్స్ కొంటున్నారంటే షుగర్ ప్యాకెట్స్ కూడా కొంటున్నారా? దీనికి రిలేషన్ ఏమి? అని మన దగ్గరున్న డేటాని బట్టి డెసిషన్ తీసుకోవడాన్నే డేటా సైన్స్ అని అంటారు. ఈ డెసిషన్ తీసుకోవడం వల్ల బిజినెసెస్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మెయిన్‌గా మనం గనక చూసినట్లయితే డేటా సైంటిస్ట్ ఏం చేస్తారంటే డేటాని కలెక్ట్ చేసి, ఆ డేటాని క్లీన్ చేసి, రిఫైన్ చేసి, ఆ రిఫైన్ చేసిన డేటా నుంచి అనలైజ్ చేసిన తర్వాత లోతుగా అర్థం చేసుకొని, ఓకే. నేను ఇంత డేటాని అనలైజ్ చేసి దీంట్లో దీనికి రిలేషన్ ఉంది. ఈ 2 గ్యారంటీగా ఉండాలి మన షాప్‌లో. మన షాప్‌లో ఉంటే ఈ ప్రొడక్ట్స్ అనేది ఖచ్చితంగా కొంటారు కస్టమర్స్. మనం ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తున్నాము. మనకున్న ఈ డేటాతో. అది మనకు యూజ్‌ఫుల్ అవుతుంది. మన బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి యూజ్‌ఫుల్ అవుతుంది. దీన్నే డేటా సైన్స్ అని అంటారు. మీకు తెలుసా? డేటా సైన్స్, డీప్ లెర్నింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, ఎన్ఎల్‌పి వీటన్నిటికి పైథాన్ అనేది సపోర్ట్ చేస్తది. పైథాన్‌లో చాలా లైబ్రరీస్ ఉన్నాయి. ఇవన్నిటిని సపోర్ట్ చేయడానికి. మీరు ఒకవేళ నా ప్రీవియస్ వీడియోని చూడనట్లయితే ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ స్కిల్స్ విత్ పైథాన్. ఈ వీడియోలో నేను చెప్పాను పైథాన్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో, పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి మీరు కోడింగ్ అనేది చెప్పాను. ఒకవేళ గనుక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం మల్టిపుల్ మెంబర్స్‌కి చూపిస్తుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. థాంక్ యూ.